బాధిత మహిళ రాధిక గారికి కేసు టేకప్ చేసినటువంటి సాయికృష్ణ ఆజాద్ గారు కూడా మనతో పాటే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఎటువంటి సెక్షన్లు నమోదయ్యాయి సార్, ఎటువంటి సెక్షన్లు నమోదయ్యాయి, ఏ కేసు మీద ఇప్పుడు అఘోరి అని చెప్పుకునే శ్రీనివాస్ని అరెస్ట్ చేయడం జరిగింది, ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశం ఉంది, ఇవన్నీ ఆయన మాట్లాడుతూ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి ఏ సెక్షన్ కింద ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు? అంటే చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద, అవినీతి భాగోతాలు చాలా ఉన్నాయి, మహిళల్ని హెరాస్ చేసినవి కావచ్చు, చాలా ఉన్నాయి. ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేయడం జరిగింది? ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మోకిలా పిఎస్ కి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది 318 అండి. అది చీటింగ్ కేసు అవుతుంది. ఒక మహిళని అతను మోసం చేశాడు. సో దానిపైన అంటే ఫస్ట్ యాక్చువల్గా మీకు ఓపెన్ గా చెప్పాలి, ఎందుకంటే 1 month బ్యాకే మనకి ఎఫ్ఐఆర్ వచ్చింది. మీకు తెలుసు అది కార్తీక్ గారు కూడా వచ్చింది. మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే అక్కడ ఒక మహిళ ఉన్నారు, సో ఆమె పేరు డిస్క్లోజ్ కాకూడదు, అలాగే ఈ యొక్క కేసు ఏదైతే ఉందో దీని వివరాలను గోప్యంగా ఉంచాలని చెప్పేసి మనం అసలు ఆ ఎఫ్ఐఆర్ డిస్క్లోజ్ చేయలే, ఓపెన్గా చెప్పేస్తున్నాం. అది కార్తీక్ గారు మేము మాట్లాడుకున్నాం, మనం కూడా మాట్లాడుకున్నాం. దానివల్ల అది మొన్నటిదాకా ఎఫ్ఐఆర్ బయటికి రాలి. అప్పటి వరకు కూడా అతని యొక్క ఏదైతే నేరాల ఘోరాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలియదు. సో పోలీసు వారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. 2 months అవుతుంది సుమారుగా, అంతే కదా, మన దగ్గరికి వచ్చి 2 months అవుతుంది. సో మనం టీవీ ఒక నిజాయితీగా మనం ఒక హానెస్ట్గా ఉంటాం కాబట్టి మనం రైట్ టు ప్రైవసీ, ప్రతి ఒక్కరి ప్రైవసీని మనం రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి మనం బయట పెట్టలేదు ఆ రోజు. తర్వాత అన్ని ఛానల్ వచ్చిందో మనం బయట పెట్టి మనం డిస్కస్ చేసుకుని అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే మరి 2 నెలలు అయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే దాని మీద చాలా లేట్ అయింది. ఎప్పుడైతే ఇప్పుడు రాధిక మేమందరం కలిపి మా హానరబుల్ చైర్పర్సన్ గారు శారదా గారు, ఎవరైతే మహిళా చైర్పర్సన్ గారు మీకు లాస్ట్ వీక్ ఇదే రోజు మేము కంప్లైంట్ చేయడం వల్ల అప్పుడే చెప్పాను నేను 1 week అతను అరెస్ట్ అవుతాడని చెప్పి. సో చేయటం వల్ల ఆమె చైర్పర్సన్ గారు చాలా మంచి వ్యక్తి, ఆమె చాలా సపోర్ట్ చేస్తూ వెంటనే డీజీపీ గారికి వెంటనే ఆ రోజు పంపించడం, తర్వాత ఈ పోలీసు గారు వెంబట దీని మీద చర్య తీసుకుంటాం, వీళ్ళందరూ కూడా వెంబట చర్య తీసుకున్నారు. ఇప్పుడు అతని పైన నమోదైంది ఇప్పుడు ఎఫ్ఐఆర్ మాత్రమే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎవరైతే బాధిత మహిళ రాధిక ఉన్నారో ఈమెకు సంబంధించి ఒకటి మోడెస్ట్ ఆఫ్ ఉమెన్, దానికి సంబంధించి కూడా నెక్స్ట్ రేపు వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్ లో నమోదయ్యే అవకాశం ఉంది. ఆ ప్రాసెస్ లో ఉన్నాం 2-3 రోజుల్లో. సో అక్కడ మళ్ళీ అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా బాధిత మహిళలు వేరే వాళ్ళు కూడా వస్తా ఉన్నారు, అక్కడ కూడా వేరే ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యవస్థీకృత నేరాల కింద చూడాలి. ఇక్కడ వర్షిణి పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి అఘోరి శ్రీనివాస్ తో పాటు ఉన్నటువంటి వర్షిణి పరిస్థితి ఏంటి, ఎక్కడుంది, ఎలాంటి కౌన్సిలింగ్ ఇప్పించబోతున్నారు, తన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మంచి ప్రశ్న అడిగావు బ్రదర్. నేను ఏమంటున్నానంటే ఇప్పుడే మాట్లాడాను. అంటే వాళ్ళు అంటే ఆమె ఒక దగ్గర ఉన్నారు, పోలీస్ స్టేషన్లో ఉన్నారు, శంకరపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ అయిందంటే ఆమె నేను రాను అని చెప్పడం జరుగుతాం. అంటే మరి మీరు అన్నట్టుగా ఇందాక మీరు అన్నట్టుగా ఆమె ఏదో ఒక ట్రాన్స్లో ఉందో లేదా ఒక పిచ్చిలో ఉందో ఉన్మాదంలో ఉందో మనకు తెలియదు. సో మేమేమనుకున్నట్టు పోలీసు వారితో ఎస్కార్ట్ తీసుకొని మంగళగిరి తీసుకెళ్ళి అక్కడ మేము సపోర్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు మనకి. సో దీనికి సంబంధించి కార్యక్రమం ఏదైతే ఉందో రేపు పొద్దున మాట్లాడదాం ఆగాము. వాళ్ళ అన్నయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇప్పుడే మాట్లాడారు, జస్ట్ 10 నిమిషాలు మాట్లాడితే అవును సార్ మీరు రండి, దాన్ని మనం లీగల్గా ఎట్లా పోదాం అట్లా అనుకుంటున్నాము. ఇప్పుడు వర్షిణి అనేది మేము ఇంటికి రమ్మా అని వాళ్ళ పేరెంట్స్ అడిగితే వచ్చేటట్టు లేదు. ఓకేనండి. సో అంత ముందు కూడా మీకు తెలియదు ఏమన్నా, ఆ రోజు వర్షిణి పేరెంట్స్ నైట్ మీరు ఇంటర్వ్యూ చేశారు, మనం అప్పటి నుంచి కూడా మనం సపోర్ట్ చేస్తా ఉన్నాం, మనం టీవీ ద్వారా. అదే వాస్తవమే కదా. సో అప్పటి నుంచి కూడా మనం టీవీ ద్వారా సపోర్ట్ చేస్తా ఉన్నాము, ఇప్పుడు కూడా మనం సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మీరు కూడా రెడీగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి. సో ఇట్లా ఉన్నాం కానీ అమ్మాయి ముందుకు రావట్లేదు. సో అమ్మాయి ఒక ట్రాన్స్ లో ఉంది, దానికి శివరుద్ర స్వామి గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగాను. సార్ ఆయన ఏదో వశీకరణ అంటే సరే ఇవన్నీ నాకు నమ్మకం ఉందా లేదా పక్కన పెడితే ఇది వశీకరణం అయిందని ఆయన స్వామీజీ తన యొక్క స్టైల్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఇప్పుడు వస్తారు, స్వామీజీ రేపు ఏదో పని మీద వెళ్ళారు, రేపు వచ్చి దానికి ఏమన్నా ఉంటాయా అంటే నాకు తెలియదు. అంటే నేను ఈ చెప్పకూడదు, ఎడ్యుకేటెడ్ వ్యక్తి అయ్యి ఉండి ఏంటంటే మీరు మంత్రాలు తంత్రాలను అంటారా అని అనకూడదు. కానీ నాకు తెలిసింది, ఆయన తెలిసింది మీకు చెప్తున్నా. ఆయన ఏమన్నారంటే నేను రేపు వస్తా స్వామి కొంచెం వెళ్తా అన్నారు. అదొకటి లీగల్ గా కూడా కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే సెట్ చేస్తాం. ఇక్కడ అందరికీ ఉన్న సందేహం ఏంటంటే, అంటే మీకు సిల్లిగా అనిపించచ్చు దయచేసి, ఇక్కడ అఘోరి ఆడ మగ ఏ జైలుకు తరలించబోతున్నారు? రిమాండ్ విధించారు కాబట్టి 14 రోజులు, మరి పురుషులున్న జైలుకు తరలిస్తారా, స్త్రీలున్న జైలుకు తరలిస్తారా ఏంటని? అంటే ఇప్పుడు ఇంకా జైలు అధికారుల నిర్ణయం బట్టి ఉంటది, నేనైతే నేను చెప్పలేను. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అతను ఆధార్ కార్డు చూస్తే స్త్రీలింగం ఉంది కదా. నేను మీకు ఆల్రెడీ నేను పెట్టాను, అతను జెండర్ మార్చుకున్నాడు అని చెప్పి. జెండర్ మార్చుకుంటే మగవాడే కింద లెక్కే కదా. ఇప్పుడు అతను మెడికల్ టెస్ట్ లో పంపించినప్పుడు అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ ఉంటారండి, జనరల్ గా గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ ఏం రాశారని మనకు తెలియదు. రిమాండ్ రిపోర్ట్ చూస్తే కానీ మనం చెప్పలేం. అలాగే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో మేల్ రాశారా ఫీమేల్ రాశారా అనేది మనం చూడాలి. అది చూసిన తర్వాత దాన్ని బట్టి ఒకవేళ మేల్ అయితే మాత్రం మేల్ కి సంబంధించిన దానికి తరలించే అవకాశం ఉంది. నాకు మాక్సిమం మేలే అతడు అని మనం అంటున్నాం కదా ఫస్ట్ కాడి నుంచి. అంటే ఇప్పుడు మళ్ళీ స్త్రీలున్న జైలుకు తరలిస్తే మళ్ళీ ఆ గోరి వాళ్ళు అక్కడ ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంతే ఓపెన్. సరే ఫైనల్ గా ఇప్పుడు
మీ క్లయింట్ తను కోరుకుంటుంది ఉరిశిక్ష పడాలి అఘోరికి అని చెప్పి తను చెప్తున్నారు. ఒక నిమిషం, yes, మమ్మల్ని ఉరిశిక్ష పడాలని తను కోరుకుంటుంది. మరి ఇప్పుడు తన మీద నమోదైనటువంటి సెక్షన్ల ప్రకారం చూస్తే ఏ మేరకు శిక్ష పడే అవకాశం ఉంది, ఎంతకాలం పడే అవకాశం ఉంది, అసలు ఈ అఘోరి శ్రీనివాస్ నిజంగా బయటకు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా ఏంటి? ఒకటండి, ఇప్పుడు అంటే ఆమె ఆవేదన ఏంటంటే అంత ఉరిశిక్ష పడాలన్న కోపం కసి ఆమెలో ఉంది. అది మనం గౌరవిద్దాం. అది కానీ చట్ట ప్రకారం చూస్తూ ఉరిశిక్ష దాకా అయితే పడదు. ఇదేమి అంటే వ్యవస్థీకృత నేరాలు, ఇతర లైంగిక దాడులు ఇవన్నీ కూడా ఎక్కువ అయితే మాత్రం దాంట్లో 7 years మినిమం. ఇప్పుడు ఉన్న బిఎన్ఎస్ కొత్త చట్టాల ప్రకారం 20 years వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పుడు మేము ఒకటే కోరుతా ఉన్నాం అందరికీ, నేను ఆమె తరపున కానీ మన తరపున కానీ మన అడ్వకేట్ మిత్రులందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఇక్కడ ఒక అడ్వకేట్ అనే ఒక మహిళకి అన్యాయం జరిగింది కాబట్టి మీరు ఒక తోటి న్యాయవాదికి అన్యాయం జరిగినప్పుడు ఎలా స్పందించారో అలా స్పందించమని చేవేళ్ల బార్ అసోసియేషన్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా మేము కోరుకుంటున్నాం. ఆమె కూడా అదే కోరుకుంటున్నారు. సో నేనేమంటే ఒక అన్యాయం ఒక అడ్వకేట్ జరిగితే ఎలా స్పందిస్తారు, ఎందుకంటే ఈరోజు చూస్తాను అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తా ఉంది. దాని గురించి ఇంకా మేము డిస్కస్ చేస్తాము. దాని మీద పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు న్యాయవాదికి రక్షణ లేకుండా పోతా ఉంది. సో అందుకని న్యాయవాది మిత్రులందరూ కూడా దీని మీద సపోర్ట్ చేస్తూ అతను అలాగే ఉంచేసి ఆ ట్రయల్కి డైరెక్ట్గా ట్రయల్ చేసేటట్టుగా కొనసాగించే విధంగా నేనైతే అలా కోరుకుంటున్నాను. ఇప్పుడు మేడం గారు రేపు బార్ అసోసియేషన్ సభ్యులను కలుస్తా అంటున్నారు. నేను కూడా నేను సపోర్ట్ చేస్తా అని చెప్పాను. ఇక భవిష్యత్తులో ఏంటనేది 2-3 రోజులు అప్డేట్ నేను మీకు ఇస్తాను. ఫైనల్ గా ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు అఖిల భారత అఘోరి సంఘం నుంచి తను అఘోరి మాకు సంబంధం లేదు, తను అఘోరి కాదని చెప్పి ప్రకటించడానికి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అఘోరి గెటప్ లోనే ఉన్నటువంటి ఈ శ్రీనివాస్ ని మరి ఆ గెటప్ మార్చి ఆ రుద్రాక్షలు తీపించే అవకాశం ఎవరు ఉందా పోలీసుల తరపు నుంచి ఏంటి? అంటే వేషధారణ అనేది దానికి భారత రాజ్యాంగంలో ఏమి లేదు కదా. బట్ అఘోరి వేషం చెప్పుకుంటున్నాడు కదా. సో దాని రిమాండ్ రిపోర్ట్లు ఏముందో చూసిన తర్వాత జైల్లో మాత్రం అవన్నీ తీసేస్తారు. జైల్లో మొత్తం ఏముండవు. అది రుద్రాక్షలు ఏవైతే అంటే కొన్ని ఉంటాయి కదా, అంటే ఆ ప్రాణానికి సంబంధించిన కొన్ని జైలు రూల్స్ ప్రకారం అవన్నీ తీసే అవకాశాలు ఉంటాయి. అంటే ఆయనకి ఇప్పుడు జైలు కోడ్ డ్రెస్ అయితే ఏమి ఇవ్వరు కానీ జైలు రూల్స్ ప్రకారం కొన్ని ఉండకూడదు వస్తువులు, అవి తీసి మళ్ళీ భద్రంగా దాచిపెట్టేసి ఆయనకి ఇస్తారు. తర్వాత మరి అఘోరి శ్రీనివాస్ విషయంలో ఈ 14 రోజుల రిమాండ్ విచారణ ఎలా ఉండబోతుంది, ఏ స్టైల్లో పోలీసులు విచారణ ఉండబోతుంది అనుకో? అంటే నాకు తెలిసి రేపు పొద్దున మరి పోలీసు వారు ఏదైనా పిటిషన్ వేసి కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉందేమో నాకు తెలియదు. రేపు ఒకసారి నేను మా జూనియర్ తో మాట్లాడాను. కస్టడీ అంటే కూర్చోబెట్టి జస్ట్ మాటల ద్వారా కనుక్కుంటారా లేదంటే ఇంకేదైనా ఉండే అవకాశం? అదే లేదులేండి, అలా ఇప్పుడు వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవుతాయి కదా, అలా ఏముండదు. ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకంటే ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఆయన ఫోన్లో ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి, తర్వాత అమౌంట్ ఎంత వచ్చింది, వేరే వాళ్ళ అక్రమంగా ఎంత తీసుకున్నాడు, అలాగే డ్రగ్స్ వాడుతున్నాడా, గంజాయి ఉందా, వేరే రకరకాల ఆరోపణలు వస్తున్నాయి కదా. దీనిలో వాళ్ళంతా దాని మీద ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూస్తున్నాం కదా మొత్తానికి సాయి కృష్ణ ఆజాద్ గారు చెప్పినట్టయితే ఇంకా రిమాండ్ రిపోర్ట్లు విచారణ తర్వాత ఏమేమి తేలుతాయి అనేది దాన్ని బట్టి కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది. తను ఎవరైతే ఉన్నారో రాధిక, తను ఉరిశిక్ష పడాలని కోరుకున్నా కూడా బట్ నమోదైనటువంటి సెక్షన్ల ప్రకారమే తనకు శిక్ష ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి విచారణ తర్వాత అఘోరిగా చెప్పినటువంటి శ్రీనివాస్ కి ఎలాంటి శిక్ష విధించబోతుంది అనేది విచారణ తర్వాత మాత్రమే తెలిసే అవకాశం ఉంది. స్టే ట్యూన్ టు మనం టీవీ.